పెట్టి పసుపు కుంకుమ గాజులు సమర్పణ చేస్తే ఎప్పటికీ సౌభాగ్యంతో ఉంటాంట. లలితా సహస్రనామ స్తోత్రం ఒకవేళ మీకు పారాయణ చేయటం రాదు, మాకు తప్పులు పోతాయేమో అని మీకు బాధ కలిగింది అని అనుకోండి, శ్రీమాత్రే నమః అండం వచ్చు కదా, శ్రీమాత్రే నమః అనే నామాన్ని మీరు జపిస్తూ కుంకుమార్చన చేయండి. ఇలా మృగముద్రతో కుంకుమని తీసుకుని మీరు నెమ్మదిగా శ్రీమాత్రే నమః అని కనీసం ఒక 108 సార్లైనా సరే కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసేసిన తర్వాత ఆ కుంకుమని దాచిపెట్టుకుని ప్రతిరోజు పొద్దున్నే మీరు కుంకుమ పెట్టుకునేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అనే శ్లోకాన్ని చదువుకుంటూ ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ అయ్యో మేము జాతకం చూపించుకోలేకపోయాం, మాకు అసలు ఏ దశ జరుగుతుందో తెలియటం లేదు, ఈ కష్టాలకి కారణం ఏంటో తెలియటం లేదు అని బాధ